అందరికీ ప్రైజ్ లార్డ్. రాత్రికాల ప్రార్థన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాగండమైన మా తండ్రి, గడిచిన దినమంతా తోడండి కాపాడి భద్రపరిచి క్షేమంగా సజీవ లెక్కలో ఉంచారు. మీకు వందనాలు నాయన. మీరు నాయన మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ కాలాన్ని పొడిగించారు. మీకు వందనాలు నాయన. మా జీవితాలను సెటరేట్ చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మీ సన్నిధిలో గడిపే సమయం మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంచండి దేవా. మీ నామనకు అవమానం కలిగించేది ఏది నైనా మాలో ఉండకుండా నాయన మరి సరి చేసుకుంటూ కృపలను దయచండి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే కృప దయచండి. మీరు సిద్ధపరిచిన నాయన వాక్కులు నాకు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, దుష్ణ కార్యంలో ఏర్పరచమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సియోను గీతాల్లో నుండి యేసు పరిశుద్ధ నామమునకు అనే పాట పాడుకుందాం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిదే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిదే. పరిశుద్ధులు స్తుతించు నామమిదే. పరిశుద్ధులు స్తుతించు నామమిదే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతానున్ పాతాళమును జయించిన వీరత్వము గల నామమిదే. సైతానున్ పాతాళమును జయించిన వీరత్వము గల నామమిదే. జయముందెదము ఈ నామమున, జయముందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమిదే. నశించు పాపుల రక్షించలోకమునకే
కీర్తనలు 91 చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు బాణమునకైనాను, పగటి వేళ ఎగురు బాణమునకైనాను, చీకటిలో సంచరించు తెగులకైనాను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనాను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినాను, అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఈ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతను కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. కీర్తనలు 121 చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదం తొట్టెళ్ళనేడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడుకును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలే ఉంది. యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సమలో దేవా, మీరు నాయన నా కొరకు ప్రతి ఒక్కరికి సిద్ధపరిచినటువంటి జీవవాక్కులను మీరే అందించమని, అపవాది దాని క్రియల పాత్రల మందు బంధించండి. వినే చెవులు గ్రహించే మనసు మాకు దయచేయండి. మా హృదయాలను మంచి నేలవలే మార్చమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గడిచిన వారంలో మనం ఏ విధంగా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలో మనం ధ్యానించుకున్నాం. ఆ ప్రిపరేషన్లో భాగంగా దేవుడు మనకిచ్చిన వస్త్రములను ఏ విధంగా పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవాలో మనం చెప్పుకున్నాం. ఈ దినం కూడా దేవుని యొక్క రాకడ కొరకు అంటే ప్రిపరేషన్ మనం ఏ విధంగా కలిగి ఉండాలి అనే దాని గురించి ఈ దినం మనం మాట్లాడుకుంటే, స్వయాన ప్రభువారు చెప్పింది ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండడం అని అంటున్నారు. సో బీ ప్రిపేర్డ్ అని చెప్తున్నారు. ఆ ప్రిపరేషన్లో భాగంగా ఈ దినం మనం ధ్యానించే అంశం ఏంటి అని అంటే, మనం ఏ విధంగా ఉంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశం పొందగలం అనేది మనం చూసుకుంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్పిన విషయం ఏంటంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నారు. సో ఇక్కడ మార్పు నొంది మనం ఎలా ఉండాలి అని చెప్తున్నారు అని అంటే, చిన్న బిడ్డల వలె ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలమని. సో కింగ్డమ్లోనికి ఎంట్రీ మనకు ఉండాలి అని అంటే మన బిహేవియర్, మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలనేది చెప్తున్నారనమాట. అంటే చిన్న బిడ్డల్లా నటించడం కాదు, కానీ అటువంటి మైండ్ సెట్, యాటిట్యూడ్ మనలో ఉండాలని ప్రభు వారు తెలియపరుస్తున్నారు. సో మనం జనరల్గా ఇంగ్లీష్ వెర్షన్స్లో చైల్డ్ లైక్ అని ఉంటుంది. మనము రెగ్యులర్గా వినే మాట ఏంటి అంటే, చైల్డ్ లైక్ అనే మాట మనం వినం, కానీ చైల్డిష్ అనే మాట వింటూ ఉంటాం. చైల్డిష్ అంటే ఫూలిష్గా బిహేవ్ చేయడం అన్నమాట. సో అటువంటి నేచర్ మనలో ఉండకూడదు. చైల్డ్ లైక్ ఉండాలి, కానీ చైల్డిష్గా మనం ఉండకూడదని ప్రభువారు చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనం చిన్న బిడ్డల వంటి అని మనం చదువుకున్నాం. సో చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, క్వాలిటీస్ ఏంటి అనేది మనం చూస్తే కనుక, ఫస్ట్ది చిన్న బిడ్డల్లో ఏముంటుందంటే వాళ్ళు హంబుల్గా ఉంటారనమాట. అంటే
గర్వం అనేది వాళ్ళలో ఉండదు. మనలో జనరల్గా ఏముంటుందంటే మనకిచ్చిన టాలెంట్స్ని బట్టి కానీ లేకపోతే మనం అచీవ్ చేసిన వాటిని బట్టి కానీ మనం ఏమవుతూ ఉంటామంటే ప్రౌడ్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ చిన్న బిడ్డల్లో ఏముంటుందంటే హంబుల్నెస్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అలాగే వాళ్ళలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటి అంటే ట్రస్టింగ్ నేచర్ అనమాట. అంటే నమ్మే విషయంలో వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే పూర్తిగా నమ్ముతారు. ఎవరిని అంటే వాళ్ళ పేరెంట్స్ని, అంటే ఎవరి మీద అయితే వాళ్ళు డిపెండ్ అవుతున్నారో వాళ్ళని పూర్తిగా నమ్మేవారుగా ఉంటారు. వాళ్ళకి ఏ విధమైన డౌట్స్ ఉండవు. దేన్ని కూడా వాళ్ళు అంటే సస్పెక్ట్ చేయరన్నమాట. మనం కూడా అంతే, మరి పరలోకపు తండ్రిని నమ్మే విషయంలో పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి అనేది. కొన్నిసార్లు ఆయన మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు ఏ విధంగా చేస్తారో మనకి తెలియదు. కానీ మనకు అర్థం కాకపోయినా ఆ చిన్న బిడ్డల వలె నమ్మే ఆ స్థితి ఉండాలి అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే ఒబీడియన్స్ అన్నమాట. మనం జనరల్గా ఎలా ఉంటామంటే ప్రభువారు చెప్పే మాటలకి మనము రెబెలియస్గా ఉంటూ ఉంటాం, తిరుగుబాటు చేస్తూ ఉంటాం. కానీ చిన్న బిడ్డల వలె ఒబీడియంట్గా ఉన్నప్పుడు మనం దేవుని రాజ్యంలో ప్రవేశాన్ని సంపూర్ణంగా పొందుకోగలమని చెప్తున్నారు. అలాగే ఇంకొకటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అంటే దే ఆర్ ప్యూర్ అన్నమాట. వాళ్ళు పవిత్రంగా ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ కానీ ఎదుటి వాళ్ళని వాళ్ళు చూసే విధానం కానీ ఎదుటి వారితో మాట్లాడే విధానం కానీ అంత ప్యూర్గా ఉంటుంది. డబుల్ మైండెడ్గా ఉంటుంది. అంటే ద్విమనస్సు వారిలో ఉంటుంది అనమాట. వాళ్ళ మైండ్లో ఏది ఉంటుందో అదే మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదుటి వారిని కూడా అంతే విధంగా ప్యూర్గా చూస్తూ ఉంటారనమాట. అందుకని ప్రభు వారు ధన్యతల గురించి చెప్పినప్పుడు ఏమన్నారంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నారు. అంటే మన హార్ట్ పోస్చర్ ఏ విధంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా అన్నమాట. అందుకని పరిశుద్ధత లేకుండా ఎవరినో ప్రభువును చూడనేరడు అని అన్నారు. సో దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఈ విధంగా చిన్న బిడ్డల వలె మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి అనేది ప్రభు వారు చెప్తున్నారు. సో ఇంకా చిన్న బిడ్డల్లో ఉన్న ఇంకొక లక్షణం ఏంటి అని అంటే వాళ్ళు గ్రడ్జెస్ పెట్టుకోరనమాట. సో అంటే వాళ్ళు ఆడుకునేటప్పుడు తోటి పిల్లలతో ఒక చిన్న గొడవ వచ్చినా వాళ్ళు ఏ విధంగా ఉంటారనేది మనకి తెలుసు. పెద్దవాళ్ళలాగా వాళ్ళు దెబ్బలాటలు పెట్టేసుకొని వాళ్ళు ఏమి గ్రడ్జెస్ పెట్టుకోరు, కక్ష పగ పెట్టుకోరు. వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఒక నిమిషం దెబ్బలాడుకున్నా ఏడుస్తారు, మరలా కలిసి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారనమాట. అంటే ఏం జరిగిందో అది వాళ్ళు మనసును పెట్టుకోరన్నమాట. సో మనము కూడా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడే ప్రతి విశ్వాసి కూడా ఇటువంటి చైల్డ్ లైక్ మెంటాలిటీ కలిగి ఉండాలి అని. జనరల్గా మనకి ఎవరన్నా హామ్ చేసినప్పుడు మనకి కోపం వస్తుంది, వాళ్ళ మీద చాలా పగ ఉంటుందన్నమాట. కానీ చిన్న బిడ్డలు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళకి అలాంటి కక్షలు ఉండవు. వాళ్ళు ఈజీగా మర్చిపోతారు, త్వరగా మర్చిపోతారు అనేది కూడా వాళ్ళలో ఉన్న లక్షణం అనమాట. సో ఈ విధంగా ఉండాలి అనేది ప్రభువారు మనకి చెప్తున్నారనమాట. అలాగే వాళ్ళు చాలా హంబుల్గా ఉంటారని మనం చెప్పుకున్నాం. సో వాళ్ళకి కూడా ప్రభువారు టాలెంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ టాలెంట్స్ని బట్టి వాళ్ళు గర్వించరనమాట. చక్కగా వాటిని ఉపయోగిస్తారు. అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ నాకు కాబట్టి టాలెంట్ ఉంది అనే ఆ యొక్క ప్రౌడ్నెస్ వారిలో కనిపించదనమాట. సో ఈ విధంగా మనం ఉండాలని ప్రభువారు చెప్తున్నారు. అంటే చైల్డ్ లైక్ చిన్న బిడ్డల వలె ఉండడం అనేది అది వీక్నెస్ కాదు, కానీ అది దేవుని రాకడ కొరకు సిద్ధపాటును కలిగి ఉండడం అనేది ఇక్కడ ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో మనం చెప్పుకున్నాం చైల్డ్ లైక్ చైల్డిష్ అని కూడా. సో అంటే చైల్డ్ లైక్ అంటే ఏంటి అని అంటే అటువంటి చిన్న బిడ్డల వంటి ఇన్నోసెన్స్ అనమాట, నిష్కపటంగా మనం ఉండాలి అని. అందుకని ప్రభువారు చెప్పినప్పుడు శిష్యులకు ఒక మాట చెప్తారు, పాముల వలె వివేకంగా పావురంల వలె నిష్కపటంగా ఉండాలి అని. చిన్న బిడ్డలు నిష్కపటంగా ఉంటారనమాట. మనం చెప్పుకున్నాం ఇందాక వాళ్ళు ప్యూర్గా ఉంటారు అని. సో మనం కూడా అన్ని విషయాల్లో నిష్కపటంగా, అంటే ఏ విషయాల్లో కూడా మోసం మనలో ఉండకూడదని, మన యొక్క యాటిట్యూడ్స్లో కానీ మన మాటల్లో కానీ ఎదుటి వారితో మన యొక్క రిలేషన్షిప్స్లో కానీ మోసం ఉండకూడదని ప్రభువారు చెప్తున్నారనమాట. చిన్న బిడ్డలు ఏ విధంగా నిష్కపటంగా ఉంటారో మనము కూడా కపటం లేకుండా ఉండాలి అని. అందుకని దావీదు భక్తుడు ఏమంటారంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన రాయించిన మాట, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని. మనకి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం మోసం చేస్తూ ఉంటాం. మనుషులను మోసం చేస్తాం, దేవుని దగ్గర కూడా మనం మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే ఏ విధంగా మనము మనుషుల్ని మ్యానిపులేట్ చేస్తున్నామో, మనుషుల్ని ఏ విధంగా మనం మ్యానిపులేట్ చేస్తామంటే కేవలం మనం చెప్పుకునేది బిలీవర్స్ కొరకు మాత్రమే మనం చెప్పుకున్నాం. ఎలా అంటే చక్కగా ప్రార్థన చేయడం ద్వారా, మంచిగా పాటలు పాడటం ద్వారా. సో మనలో చూసి ఏమనుకుంటారంటే ఇంత భక్తులు
చాలా వీళ్ళకి దేవుని పట్ల రెవరెన్స్ అనుకుంటూ ఉంటారనమాట. కానీ మనలో ఉండే ఆ మోసము అనేది వాళ్ళకి తెలీదు. మనం ప్రేయర్లో కూడా అంతే, ప్రభువు వారిని ఈ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే మనుషుల్ని ఏ విధంగా మనం పడేస్తామో అలాగ ప్రభువు వారిని కూడా మనం ఇది చేయాలనుకుంటాం. కానీ ఆయనకున్న పేరుల్లో ఒక పేరు ఏంటంటే హృదయములను అంతరింద్రియములను పరిశీలించే నీతి గల దైవాన్ని. సో మన యొక్క హృదయ స్థితి ఏ విధంగా ఉండాలంటే చిన్న బిడ్డల వలె ఉండాలి అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. చిన్న బిడ్డల వంటి విశ్వాసం, అటువంటి ప్రేమ, తగ్గింపు మనలో ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అందుకని పౌలు భక్తుడు ఏమంటారు అని అంటే 1 కొరింథీ 13వ అధ్యాయంలో, అంటే ఈ విషయంలో వాక్యాన్ని తీసుకునే విషయంలో కూడా మనకి వివేకం అనేది చాలా ముఖ్యం అన్నమాట. చాలామంది ఎలా తీసుకుంటారు అని అంటే అర్థం కాక తీసుకుంటారో లేకపోతే ఇంటెన్షనల్గా అలా తీసుకుంటారో తెలియదు. కానీ కొన్ని విషయాల్లో ఏం చెప్తారంటే వాళ్ళకి అనుకూలమైన వచనాలు అనమాట. అంటే ఎదుటి వ్యక్తిని నిందించడం కోసం, ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడం కోసం, ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కోసం వాళ్ళకు అనుకూలమైన వచనాలు తీసుకుంటూ ఉంటారు. అలా అని అన్నీ పాటిస్తారా అంటే అన్నీ పాటించరు. అప్పు ఇవ్వమని ఉంది, అందరికీ ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మరి వాక్యం అప్పివ్వమని చెప్తుంది కదా అన్నది అది ఆలోచించరు. అంటే సెలెక్టివ్ స్క్రిప్చర్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఆ సిచ్యువేషన్కి సపోర్ట్ చేసే వాటిని తీసుకుంటారనమాట. అంటే అక్షరాన్ని బట్టి నడుచుకుంటారు. వాళ్ళు ఎవరంటే ప్రకృతి సంబంధాలు అన్నమాట. కానీ వాక్యం చదువుతున్నప్పుడు మన యొక్క ఓన్ ఆ ఇంటెలిజెన్స్ని అక్కడ పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ ఉద్దేశంతో అది రాయించారనేది మనం గ్రహించలేం. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని మనం కోరుకుంటామో, హోలీ స్పిరిట్ టీచ్ చేసినప్పుడు ఆ యొక్క వచనం వెనక మనం ఏం నేర్చుకోవాలి, మన జీవితంలో ఏది అప్లై చేసుకోవాలనేది మనకి తెలుస్తుంది అనమాట. లేకపోతే మనం కూడా ఇతరుల వల్ల అక్షరానుసారంగా చదువుతూ అదే విధంగా జీవిస్తాం. అంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే శాస్త్రులు పరిసయ్యుల వలె అనమాట. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు, చూడకుండా వాళ్ళు చెప్తారు. వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ డ్రెస్ మీద కూడా వాక్యాలు లిఖించబడి ఉంటాయి అన్నమాట. సో అంటే వాళ్ళ డ్రెస్సింగ్లో కూడా అంత పర్ఫెక్ట్గా దేవుని వాక్యాన్ని వాళ్ళు ధరిస్తూ ఉంటారు. వాళ్ళకన్నీ తెలుసు, ఎక్కడేది అడిగినా చెప్తారు. కానీ లైఫ్లో అప్లికేషన్ ఎంతవరకు అంటే 0 అన్నమాట. అంటే అక్షరం వరకే తీసుకుంటూ ఉంటారు. ఆత్మ ఇచ్చే జ్ఞానము, ఆ గ్రహింపు అనవసరం అన్నమాట. సో మన జీవితంలో అలాగ ఉండకూడదని చెప్తున్నారు. ఒకటి చదివాము, దేవుని వాక్యం చదువుతున్నామంటే హోలీ స్పిరిట్ గైడెన్స్ మనకు ఉండాలి. అందులో ఏం చెప్తున్నారు అనేది మనకు ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మన టాపిక్లోనికి వస్తే చైల్డిష్గా, అంటే ఇది కూడా చైల్డిష్ మెంటాలిటీలోకి వస్తుంది అనమాట. అక్షరానుసారంగా వాక్యాన్ని తీసుకోవడం, మనం ఒక పాపం చేయడానికి, ఒక తప్పు చేయడానికి దాన్ని ఉపయోగించుకోవడం, జస్టిఫై చేసుకోవడం అన్నమాట. అంటే మనకి నచ్చిన విధంగా మనం జీవిస్తూ పాపం చేస్తూ, వాక్యంలో రాయబడి ఉంది కదా, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడని, నా యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రంలో త్రోసివేయనని. సో ఏంటంటే సపోర్టివ్ స్క్రిప్చర్స్ తీసుకుంటాం. చైల్డిష్ అనమాట, ఫూలిష్ బిహేవియర్తో మనం ఉంటూ ఉంటాం. ఇటువంటి వారు దేవుని రాజ్యంకు వెళ్ళరు అని ప్రభువారు చెప్తున్నారనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారంటే 1 కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ మనం ఏ విధంగా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్తాము అనేది యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎలా ఉండకూడదు, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనకి ఆటంకం కలిగించేది ఏంటి అనేది పౌలు గారు చెప్తున్నారు. 1 కొరింథీ 13:11 నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. సో ఇంగ్లీష్ వెర్షన్స్లో ఏముంటుందంటే చైల్డిష్ బిహేవియర్ అంటారు. అంటే మనం చెప్పుకున్నాం చిన్న బిడ్డల వంటి మనస్తత్వానికి ఆపోజిట్ క్యారెక్టర్స్ అనమాట. ఏం చెప్పుకున్నామంటే వాళ్ళు తగ్గింపు కలిగి ఉంటారు అని, వాళ్ళ టాలెంట్స్ని బట్టి వాళ్ళు గర్వించరు, అలాగే పూర్తిగా నమ్ముతారు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. వీటికి కాంట్రరీ క్యారెక్టర్సే చైల్డిష్ బిహేవియర్ అనమాట. సో ఈ విధంగా ఉండకూడదు. చైల్డిష్ బిహేవియర్ అంటే ఈజీగా అఫెండ్ అవ్వడం. అంటే దేవుని వాక్యం మనకి వినబడినప్పుడు, మనకి ఒక కరెక్షన్ వచ్చినప్పుడు మనం సెటరేట్ చేసుకోవడానికి బదులు మనం అఫెండ్ అవుతున్నాం, అభ్యంతర పడుతున్నాం. వీళ్ళేంటి మాకు చెప్పేది అంటే దేవుని వాక్యం ఎవరి దగ్గర నుంచి అయినా మనకు రావచ్చు. అంటే కేవలం వేరే వాళ్ళు మాట్లాడితేనే కాదు, మనం వాక్యం చదువుకునేటప్పుడు కూడా ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే ఆ కరెక్షన్ని మనము యాక్సెప్ట్ చేయకుండా
మనం దానికి అభ్యంతరపడుతూ ఉంటామో అది చైల్డిష్ బిహేవియర్ అన్నమాట. అలాగే ఇంకా ఏంటి అని అంటే చైల్డిష్ ఫెయిత్, అంటే విశ్వాసం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే మనకి అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం కలిగి ఉండడం అది గొప్ప కాదు, కానీ మన పరిస్థితులు బాగా లేనప్పుడు మనము ఇలా జరగాలి అని అనుకున్న దానికి ఆపోజిట్గా జరిగినప్పుడు కూడా మనం విశ్వాసాన్ని కలిగి ఉండడం అది చైల్డ్ లైక్ ఫెయిత్ అనమాట. చిన్న బిడ్డల వంటి విశ్వాసం, చైల్డిష్ మెంటాలిటీ. అంటే ఈ యొక్క చైల్డిష్ ఫెయిత్ ఏ విధంగా ఉంటుందంటే మనకు అన్నీ బాగున్నప్పుడే మనకి విశ్వాసం ఉండడం, లేదు నేను అనుకున్న విధంగా ఇది జరగలేదు, పలానా ఏరియాలో నా ప్లాన్ ఫెయిల్ అయింది అనుకుని ఆ యొక్క దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోవడం ఏంటి అంటే చైల్డిష్ ఫెయిత్ అనమాట. ఇది దేవుని రాకడకి మన జీవితంలో ఆటంకంగా ఉంటుంది. సో ఇంతవరకు నాకు అన్నీ దేవుడు జవాబిస్తేనే నేను ఆయన పట్ల నమ్మిక ఉంచుతున్నాను, లేకపోతే నేను అనుకున్న దానికి ప్రభువారు నో చెప్పినప్పుడు కూడా నేను ఆయన్ని నమ్మగలుగుతున్నాను, నా విషయంలో ఆయనకి బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి అనేది అటువంటి ఫెయిత్ ఉందా లేదా, అంటే ఈ విషయంలో నేను చైల్డ్ లైక్ మెంటాలిటీనా చైల్డిష్ మెంటాలిటీనా అనేది మనం ఈ దినం మనల్ని సరి చేసుకోవాలని చెప్తున్నారు. సో ఈ విధంగా పౌలు భక్తుడు ఏం చెప్తున్నారంటే ఇమ్మెచ్యూర్గా మనం ఉండకూడదు, కానీ అంటే మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అంటే నమ్ముకున్నామా ఆయన్ని వెంబడిస్తున్నామంటే ఆ ప్రిన్సిపల్స్ని స్టాండర్డ్స్ని ఫాలో అయ్యే విషయంలో మనకి ఆ మెచ్యూరిటీ ఉండాలి అనేది ప్రభువారు మనకి చెప్తూ ఉన్నారనమాట. సో మనం చెప్పుకున్నాం ఏ విధంగా ఆ చిన్న బిడ్డ తన తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంచుద్దో మన పరలోకపు తండ్రి విషయంలో కూడా మనం ఆ విధంగా నమ్మకంగా ఉండాలని ప్రభువారు చెప్తున్నారనమాట. సో చిన్న బిడ్డల్లో ఉన్న ఇంకొక లక్షణం ఏంటి అని అంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం ఏదన్నా వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్కువగా దాని గురించిన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. అంటే ఇదేంటో తెలుసుకోవాలి అనే తపన వారిలో ఉంటుందన్నమాట. సో మనం ఆ విధంగా తెలుసుకోవాలనుకుంటున్నామా, లేకపోతే ఎప్పుడూ కూడా నేనే చెప్పాలి నాదే పై చేయిగా ఉండాలని మనం అనుకుంటున్నామా, అది కూడా మనం గుర్తించాలన్నమాట. అంటే చిన్న బిడ్డల వంటి లక్షణం ఏ విధంగా ఉంటుంది, మనం వాక్యం చదువుతున్నాము అని అంటే మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతే అని అన్నారు. అంటే మనం జనరల్గా ఓహో చిన్న బిడ్డల వంటి వారా అని మనం అక్కడ ఓవర్లుక్ చేయకూడదు, కానీ ఎందుకు ప్రభు వారు అంత స్ట్రెస్ చేశారనేది మనము గ్రహించాలి. అలాగే వాళ్ళు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటారు, చిన్నపిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళు చాలా త్వరగా రియాక్ట్ అవుతారు, నవ్వుతూ ఉంటారనమాట. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళు ఏం తీసుకుంటారంటే ఆ సంతోషాన్ని వాళ్ళు కలిగి ఉంటారనమాట. చిన్న బ్లెస్సింగ్స్లో కూడా మన జీవితంలో ఇదేముందలే ఇదేమన్నా పెద్ద గొప్ప అనుకుంటాం, కానీ ప్రభువారు అలా చెప్పట్లేదు. ఏ విధంగా చిన్న బిడ్డలు చిన్న విషయాల్లో కూడా వాళ్ళు ఏ విధంగా సంతోషిస్తూ ఉంటారో అటువంటి జాయ్ఫుల్ నేచర్ మనలో ఉండాలి అని. అంటే ఆత్మ ఫలముల్లో కూడా ఉన్నది ఏంటి అంటే సంతోషం ఉంది మనకి. సో అలాగ చిన్న బిడ్డల వలె ఆనందించగలుగుతున్నామా ప్రతి పరిస్థితిలో అనేది కూడా మనల్ని మనం సెటరేట్ చేసుకోవాలని దేవుడి దినాన తెలియపరుస్తున్నారనమాట. సో మన జీవితంలో కూడా ఇటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా అనేది మనము గుర్తించాలి. సో మనము కొన్ని ఇన్సిడెంట్ చూస్తే ఇక్కడ చిన్నపిల్లల గురించి మనం అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ మనం ఎక్కడికి వెళ్ళం, కానీ సో దేవుని వాక్యంలో చిన్న బిడ్డల గురించి ఏం చెప్తుంది అని అంటే యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు గాడిద మీద వచ్చినప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అని అంటే పెద్దవాళ్ళంతా కూడా ఏం చేశారు అంటే వారి బట్టలు, వాళ్ళు తెచ్చుకున్న బట్టలు, అలాగే ఆ యొక్క ఖర్జూరపు మట్టలు అవన్నీ ఏం చేశారు అని అంటే దారి పొడుగున వాళ్ళు పరిచారు. ఎవరికి అనంటే యేసుక్రీస్తు వారిని వారు రాజుగా గుర్తించారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే దారి పొడుగున అవన్నీ కూడా పరిచినట్టుగా మనం చూస్తున్నాం. కానీ అక్కడ చిన్న బిడ్డలు ఏం చేశారు అని అంటే అదొకసారి మనం చూస్తే కనుక మత్తయి సువార్తలో మనకి ఉంటుంది. మత్తయి సువార్త ఇక్కడ మత్తయి సువార్తలో ప్రభువారు చెప్పేది ఏంటి అని అంటే వాళ్ళు ఏ విధంగా స్తుతించారనేది మనకి ఇక్కడ రాయబడి ఉంటుందన్నమాట. ఆయన గాడిద మీద వచ్చినప్పుడు ఆ చిన్న బిడ్డలు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తారు అని అంటే పెద్దవాళ్ళు అక్కడ ఏం మాట్లాడలేదు, కానీ అక్కడ వాళ్ళు ఏ విధంగా స్తుతించారనేది మనకి వ్రాయబడింది అనమాట. అప్పుడు వాళ్ళు స్తుతించినప్పుడు అక్కడ ఉన్న రిలీజియస్ లీడర్స్ అంటే పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే గద్దిస్తారు. ఏమని అంటే ప్రభువారిని అంటారు, ఈ చిన్న బిడ్డలు ఏమంటున్నారు నువ్వు విన్నావా అని కోప్పడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఏమంటారు అని అంటే హోసన్న దావీదు కుమారునికి జయము అని స్తుతిస్తున్నారనమాట. చిన్న బిడ్డలు, పెద్దవాళ్ళు కాదు, వాళ్ళకి స్క్రిప్చర్స్ తెలీదు,
ఈ యొక్క పరిసయ్యుల్లాగా థియాలజీ వారికి తెలియదు, కానీ వాళ్ళు ఏంటంటే యేసుక్రీస్తు వారిని రాజుగా వాళ్ళు గుర్తించారనమాట. దీని గురించి దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, కీర్తనల గ్రంథంలో మనం చూస్తే కనుక కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకే నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావని. అంటే అక్కడ వాక్యమంతా తెలిసిన, ప్రవచనాలు తెలిసిన వాళ్ళు యేసుక్రీస్తు వారిని రాజుగా గుర్తించలేదు, కానీ చిన్న బిడ్డలు గుర్తించి వాళ్ళు ఏం చేశారు అంటే, దావీదు కుమారునికి జయము హోసన్నా అని వారు స్తుతించినట్టుగా చూస్తున్నాం. అంటే అక్కడున్న పెద్దవాళ్ళేమో యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి వాళ్ళు భయపడ్డారు. వీళ్ళ సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారేమో, ఇంకా మమ్మల్ని చేర్చుకోరేమో అన్న ఆలోచనతో వాళ్ళు హెసిటేట్ చేశారు. కానీ చిన్న బిడ్డలు ఏం చేశారంటే, చుట్టూ ఉన్న వాళ్ళ సంగతి మాకు ఎందుకు, యేసుక్రీస్తు వారు రాజని వాళ్ళు గుర్తించారు, వాళ్ళు స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. సో మన జీవితంలో కూడా చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఒపీనియన్స్ మనము అవి కేర్ చేస్తూ ఉంటే కనుక మనము దేవుని రాజ్యాన్ని చేరుకోలేం. చుట్టూ క్రౌడ్ గురించి మనం ఆలోచించకూడదు. ఈ చిన్న బిడ్డలు ఏ విధంగా స్తుతించారు, అక్కడ పరిసయ్యులు అంత గొప్ప వ్యతిరేకత. పరిసయ్యులేమో యేసుక్రీస్తు వారిని చంపాలనే ఆలోచనతో ఉన్నారు, ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారో వాళ్ళని వాళ్ళు వెలివేస్తున్నారు. ఇంత అపోజిషన్ మధ్యలో కూడా చిన్న బిడ్డలు ఎలాగున్నారు అని అంటే బోల్డ్గా దేవుని స్తుతించారనమాట. మనం కూడా దేవుని విషయంలో మనకు ఆ బోల్డ్నెస్ ఉంటుందా, ధైర్యం మనం కలిగి ఉంటున్నామా, లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇలా ఉంటే దేవుని సంబంధించిన విషయంలో నన్ను దూరం పెడతారేమో, పక్కన పెడతారేమో అనే మనము కూడా చుట్టూ ఉన్న ప్రజల విషయం మనం ఆలోచిస్తూ మనం దూరంగా ఉంటున్నామా? ఈ రాత్రికాల సమయంలో అది సెట్ చేసుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా అంటే ఎంతగా దేవుని స్తుతిస్తున్నారు అని అంటే, వాళ్ళు అక్కడ ప్రభువారి దగ్గర చెప్తూ ఉన్నారు, కంప్లైంట్ చేస్తున్నారు, వీళ్ళు ఇంతేలాగా అరుస్తున్నారు, నువ్వు వాళ్ళకి కామ్గా ఉండవేమని చెప్పవేంటి అని అంటే ప్రభువారు అంటున్నారు, అవి చిన్న బిడ్డలకు దేవుడు ఆ విషయాలను బయలుపరిచారు, వీళ్ళు కామ్గా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయని. సో అంత అపోజిషన్లో కూడా దేవుని వాళ్ళు స్తుతించినట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా దేవుని పట్ల అటువంటి కరేజ్ అనేది మనకు ఉండాలని చెప్తున్నారు. ఆ విధంగా స్తుతించడం, చుట్టూ ఉన్న గుంపుతో మనం కలవడం కాదు, కానీ దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నారు కదా, ఆ ప్రత్యేకమైన జీవితం మనం జీవించగలుగుతున్నామా? అంతగా వాక్యం తెలిసిన వాళ్ళేమో ప్రభు వారిని దూరం పెట్టారు, కానీ చిన్న బిడ్డలు ఎంత సంతోషంతో వాళ్ళు దేవుని స్తుతించారు. మన జీవితంలో కూడా అటువంటి స్తుతి, చిన్న బిడ్డల వల్లే స్తుతించడం మనం నేర్చుకోవాలని ప్రభువారు చెప్తున్నారు. జనరల్గా మన మందిరాల్లో కూడా చూస్తాం, నేను ఇలా ప్రార్థన చేసుకుంటే, ఇలా పాట పాడితే నా పక్కన ఉన్న వాళ్ళు నన్ను ఏ విధంగా చూస్తారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అని మనం హెసిటేట్ చేస్తుంటాం. కానీ అక్కడ చిన్న బిడ్డలు దేవుణ్ణి, అక్కడ యేసుక్రీస్తు వారిని ఎలా స్తుతించారు అని అంటే, వాళ్ళు చాలా సంతోషంతో రెవరెన్స్తో స్తుతించినట్టుగా చూస్తున్నాం. మనం చెప్పుకున్నాం, వాళ్ళకి వాక్యం తెలియదు, ఆ యొక్క పరిసయ్యులకున్న థియాలజీ అంత జ్ఞానం వీళ్ళకి లేదు, కానీ దేవుని ఆత్మచేత వాళ్ళు గుర్తించగలిగారు. ఎప్పుడు అంటే వాళ్ళు నిష్కపటంగా పిల్లలు ఉంటారు కాబట్టి దేవుడు వాళ్ళకి అది బయలుపరుస్తారు. మన జీవితంలో కూడా ఆ రెవల్యూషన్ మనం పొందుకోవాలి అంటే మనకి అటువంటి కపటము లేకుండా మనం ఉండాలి అని. ప్రజలు ఏమనుకుంటారో ఇది మనకు అనవసరం అన్నమాట. మన దేవుడు యేసుక్రీస్తు వారు నిజంగా ఫీల్ అవుతారా నేను ఈ విధంగా ఉంటే అన్న స్పృహ తప్ప మనకి వేరేది ఉండకూడదని ప్రభువారు చెప్తున్నారు. ప్రజల యొక్క అటెన్షన్ మనం కోరుకుంటే, ప్రజల అప్రిసియేషన్ కోరుకుంటే, వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు నన్ను గుర్తించాలి అని ఉన్నంతకాలం కూడా మనము ఈ యొక్క మార్పు నుండి బిడ్డల వంటి స్థితిలోనికి మనం రాలేము. కనుక చిన్న బిడ్డల వలె మనం ఉండాలి అని ప్రభువారు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట. అలాగే ఇంకొకటి చూస్తే కనుక ఈ యొక్క చిన్న బిడ్డలో ఉన్న లక్షణం మనం చూస్తే,
మనకందరికీ తెలుసు, మనం చిన్న బిడ్డల్ని ఎవరినైనా భయపెట్టినప్పుడు వాళ్ళు ఏమంటారు అని అంటే, మనల్ని జనరల్గా ఎవరన్నా బెదిరిస్తే మన రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందంటే, నీ సంగతి చూస్తానని మనం అంటూ ఉంటాం. లేకపోతే వాళ్ళ మీద ఏ విధంగా రివెంజ్ తీర్చుకోవాలో మనం రకరకాల ఈవిల్ ప్లాట్ చేస్తూ ఉంటాం. కానీ అదే బెదిరింపు, అదే భయపెట్టే మాట ఒక చిన్న బిడ్డ దగ్గర అంటే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అని అంటే, నేను మా డాడీతో చెప్తాను, లేకపోతే మా మమ్మీతో చెప్తాను అంటారు. అంటే వాళ్ళు ఎవరి మీద అయితే డిపెండ్ అవుతున్నారో వాళ్ళని పూర్తిగా నమ్మేవారుగా ఉంటారు. సో దేవుడు నా పరలోకపు తండ్రి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన జీవితంలో శత్రు శోధనలు ఎదురైనప్పుడు, శత్రు శోధన అనేది ఖచ్చితంగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే అంతవరకు కూడా ఉంటుంది. ఎవరి నుంచి అంటే అపవాది నుంచి మనకి శత్రు శోధన ఉంటుంది, మనుషుల నుంచి మనకి శత్రు శోధన ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం? చిన్న బిడ్డలు ఏమంటారు అంటే వాళ్ళ పేరెంట్స్తో చెప్తానంటారు. మనం అలా చెప్పగలుగుతున్నామా? ఇది నా పరలోకపు తండ్రికి నేను చెప్పాలి అని అనుకున్నాం. లేకపోతే మన ఓన్ ఇంటెలిజెన్స్ని మనం ఉపయోగించి, మనకున్న మట్టి బుర్రలు ఉపయోగించి మనం ఏం చేస్తామంటే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాం. కానీ చిన్న బిడ్డలు పూర్తిగా వాళ్ళ యొక్క పేరెంట్స్ మీద వాళ్ళు డిపెండ్ అవుతారనమాట. అంటే కంప్లీట్ డిపెండెన్స్ మనకు కనిపిస్తుంది. మన జీవితంలో కూడా మన పరలోకపు తండ్రి మీద టోటల్ డిపెండెన్స్ ఉండాలన్నమాట. అంటే ఈయన నన్ను పోషించగల సమర్థుడు. అంటే అక్కడ ఉద్యోగాలు మానేయమని చెప్పట్లేదు, కానీ అన్ని విషయాలు మనం ఏ పరిస్థితి ఎదుర్కొన్నా ఆయన మీద పూర్తిగా నమ్మకం ఉంచాలి అనేది ప్రభువారు చెప్తున్నారనమాట. చిన్న బిడ్డలు వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ మీద వాళ్ళు డిపెండ్ అవ్వరు. దే డోంట్ రిలే ఆన్ దర్ స్ట్రెంగ్త్, బట్ దే రిలే అపాన్ ద రిలేషన్షిప్ అనమాట. ఎప్పుడు అనంటే ప్రభువారితో మనకి అంత సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు, ఆయన్ని మన పరలోకపు తండ్రిగా కలిగి ఉన్నప్పుడు మనం చిన్న బిడ్డల వంటి మనసు కలిగి ఉండగలం అన్నమాట. సో పరలోక రాజ్యం అంటే అక్కడ ఒక పెద్ద బాస్ దేవుడు, ఇలా కాదనమాట. ఆయన ఒక తండ్రి. సో తండ్రి రాజ్యంలో ఎవరు ఉంటారంటే తన బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డల్లాగా అలాగ మనం ఆ రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే చిన్న బిడ్డల వంటి యొక్క యాటిట్యూడ్, ఆ యొక్క బిహేవియర్ ప్రతి విషయంలో కూడా ఆ విధంగా ఉండాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఈ చిన్న బిడ్డను ఎప్పుడైతే భయపెట్టినప్పుడు మా పేరెంట్స్కి చెప్తామని అంటారో, వాళ్ళ నాన్న ఎలా కొడతాడో, వాళ్ళని ఏం చేస్తాడో వీళ్ళకి తెలియదు. కానీ నన్ను ప్రొటెక్ట్ చేసేవాడు మా నాన్న అనేది మాత్రం మా చిన్న బిడ్డకు తెలుసు. మనం గుర్తించగలుగుతున్నామా? ఒక శోధన వచ్చిందంటే ఈ విషయంలో ప్రభువారు నా విషయంలో కేర్ కలిగి ఉన్నారు అనే గుర్తింపు మనలో ఉంటుందా? లేకపోతే మనం కృంగిపోతూ దాని విషయంలో నిరాశపడుతూ మనుషులను మనం ఆశ్రయిస్తూ ఉన్నామా? సో అంటే అది చైల్డిష్ అనేది కూడా మనం ఈ దినం గ్రహించాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మనం కొన్ని విషయాలు సైంటిఫికల్గా మనం చూస్తే కనుక మనం ఇక్కడ ప్రభువారు చెప్పింది ఏ విధంగా మనకి సైంటిఫికల్గా మ్యాచ్ అవుతుందంటే, మనం చెప్పుకున్నాం ఫస్ట్లో వాళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువ అని. అంటే వాళ్ళకి ఆసక్తి ఉంటుందన్నమాట. అది మనం సైంటిఫికల్గా చెప్పుకోవాలంటే చిన్న బిడ్డల్లో ఏముంటుందంటే బ్రెయిన్ ప్లాస్టిసిటీ ఉంటుందన్నమాట. అంటే నేర్చుకోవాలి అనేది ఎక్కువగా, ఫలానా విషయం గురించి తెలుసుకోవాలి అని వాళ్ళకి ఆ యొక్క ఎంతూజియాజం వాళ్ళలో ఉంటుందన్నమాట. అంటే మనకి జనరల్గా ఎవరైనా ఏదైనా విషయం చెప్పారనుకోండి, కొత్త విషయం చెప్పాలి అని మనం అనుకుంటాం. చిన్న బిడ్డలు ఆ విధంగా ఉంటారు అన్నమాట. వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. సండే స్కూల్లో పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట, ఇది ఎందుకు అలా జరిగింది, అలా ఎందుకు చేయలేదు. వాళ్ళలో రకరకాల యొక్క నేర్చుకోవాలనే తపన, ఇంకా దీని గురించి తెలుసుకోవాలనే తపన ఉంటుందన్నమాట. సో మన జీవితంలో కూడా దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి అనేది మనలో ఉండాలన్నమాట. అందుకని ప్రభువారు ఏమన్నారంటే ఆయన యొక్క ప్రేమను గూర్చిన పొడుగు లోతు ఎత్తు ఎంతో మనం తెలుసుకోవాలి. దాన్ని మనము మిగిలిన సహవాసులతో కలిసి దాన్ని తెలుసుకోవాలని ప్రభువారు చెప్తున్నారనమాట. వ్యర్థమైన వాటిని మనం తెలుసుకోవాలనుకుంటాం, కానీ మనలను ప్రేమించి మన కొరకు తన ప్రియకుమారుని అప్పగించిన మన తండ్రి విషయంలో ఇటువంటి క్యూరియాసిటీ మనకు ఉంటుందా? సో ఒక విశ్వాసి లేకపోతే ఒక శిష్యుని యొక్క హృదయం ఏ విధంగా ఉండాలి అంటే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటారంటే, ఏ విధంగా ఒక పసిబిడ్డ పాలను అపేక్షిస్తుందో మనము కూడా వాక్యాన్ని ఆ విధంగా, శిశువులు ఏ విధంగా వాటిని ఆ ఫుడ్ కొరకు కోరుకుంటారో మనం కూడా వాక్యాన్ని ఆ విధంగా కోరుకోవాలనేది ప్రభువారు చెప్తున్నారు. మనం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం చూస్తే కనుక క్లియర్గా వచనాన్ని చదువుకుంటే, 2వ అధ్యాయం 1 నుంచి చూస్తే,
ప్రభు దయాళుడని మీరు రుచి ఉన్నడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సో ఇక్కడ దేవుని వాక్యం గురించి మనకి అంత పరితపన ఉండాలి అనేది ప్రభు వారు తెలియపరుస్తున్నారు. ఇంకా దేవుని గురించి నేను తెలుసుకోవాలి, ఆయన ప్రేమను తెలుసుకోవాలనే తపన మనలో ఉండాలి అనేది ప్రభువారు చెప్తున్నారనమాట. సో రెండవదిగా చూస్తే మనం చెప్పుకున్నాం, వాళ్ళ తల్లిదండ్రులు ఏది చెప్తే పిల్లలు దాన్ని ట్రస్ట్ చేస్తారనమాట, ఎక్కడ వాళ్ళు అనుమానించారు. సో మన జీవితంలో కూడా మనలో ఏముండాలి అని అంటున్నారంటే నమ్మకం ఉండాలన్నమాట. ప్రభువారిని అంటే ప్రభువారు మనకి మన ప్రాబ్లమ్స్లో కొన్ని సొల్యూషన్స్ మనకి చెప్తూ ఉంటారు. ఇది నిజంగా వర్కౌట్ అవ్వుద్దా లేదా, నేను చేయొచ్చా లేదా అనుమానం మనకు వస్తూ ఉంటుంది, అవిశ్వాసం మనకు వస్తుంటుంది. కానీ చిన్న బిడ్డల్లో ఉన్న లక్షణం ఏంటి అంటే వాళ్ళు ఏ విధంగా ట్రస్ట్ చేస్తారో వాళ్ళ పేరెంట్స్ని, మన హెవెన్లీ ఫాదర్ మీద అంత ట్రస్ట్ మనకు ఉండాలి అని చెప్తున్నారు. థర్డ్ది ఏంటి అని అంటే వాళ్ళు ఏ విధంగా డిపెండ్ అవుతూ ఉంటారో, ఆధారపడుతూ ఉంటారో మన జీవితంలో కూడా ప్రభు వారి మీద డిపెండెన్సీ ఉండాలని చెప్తూ ఉన్నారన్నమాట. సో అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే ఫర్గివ్నెస్ అని మనం చెప్పుకున్నాం, క్షమించే గుణము. సో వాళ్ళలో చిన్న బిడ్డల్లో ఉండేది ఏంటి అంటే వాళ్ళు ఏదైతే హర్ట్ వాళ్ళు పొందుకుంటారో ఆ యొక్క హాని కానీ లేకపోతే ఎదుటి వ్యక్తుల వల్ల వాళ్ళు పొందుకున్న ఆ యొక్క రాంగ్ది ఏదైనా ఉన్నా వాళ్ళు త్వరగా వాటిని క్షమించి త్వరగా కలిసిపోతూ ఉంటారన్నమాట. సో మన జీవితంలో కూడా ప్రభువారు ఏమంటారు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఒకరినొకడు క్షమించమని చెప్తున్నారనమాట. ఏ విధంగా ప్రభువారు మనల్ని క్షమించారు ఎదుటి వారిని కూడా. అంటే మనము తప్పు చేస్తే వాళ్ళు పట్టించుకోకూడదని కోరుకుంటాం, కానీ ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే మనం ఎలా ఉంటామంటే పరిసైల్లాగా మనం బిల్డపిస్తూ ఉంటాం, మనం చాలా స్ట్రిక్ట్ అన్నట్టు, అసలు దేవుని వాక్యం మనం ఎక్కడా తప్పమన్నట్టు. పోన్లే అవి ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అని మనం అనుకుంటామా, మనం అనుకోం. అక్కడ చిన్న బిడ్డలు ఏం చేస్తారంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం, వాళ్ళు త్వరగా మర్చిపోతారు, మళ్ళా కలిసిపోతారు అని. సో మన జీవితంలో కూడా ఇటువంటి క్షమించే గుణం ఉండాలి అని. సో చిల్డ్రన్స్లో ఇంకొకటి ఉండేది ఏంటి అని అంటే వాళ్ళలో హ్యాపీ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో దాని గురించి మనం చూస్తే కనుక మనము చెప్పుకున్నాం ఆత్మ ఫలము గురించి, అందులో జాయ్ అనేది మనకు ఒకటి ఉందని ప్రభువారు చెప్పారు. అందుకని ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటారంటే ప్రభువునందు ఆనందించడి, మళ్ళా చెప్పుదును ఆనందించడి అని. ఆయన ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎక్కడ రాశారు అంటే జైల్లో ఉండి రాశారు. అసలు ఫిలిప్పీలకు రాసిన పత్రికకి ఉన్న పేరు ఏంటంటే ద బుక్ ఆఫ్ జాయ్ అన్నమాట. అంటే అక్క ప్రెజెంట్లో కూడా ఉండి ఆయన ఏ విధంగా దేవునిలో ఆనందించారో మనకు తెలుసు. అంటే ఆ చిన్న బిడ్డల వంటి మనస్తత్వం పౌలు గారిలో మనకు కనిపిస్తుంది. సో మనం కూడా అనేక సార్లు చెరసాల్లో గుండా వెళ్ళే పరిస్థితులు మనకు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో కూడా మనం ఏం చేయాలి అంటే మనము దేవుని యందు ఆనందించేవారుగా, సంతోషించేవారుగా ఉండాలని ప్రభువారు మనకు చెప్తున్నారనమాట. సో మనం చెప్పుకున్నాం చిన్న పిల్లలలో ఎక్కువగా హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క బ్రెయిన్ కెమిస్ట్రీ మనం చూస్తే కనుక హ్యాపీ హార్మోన్స్ అంటే ఏమీ కాదు, డోపమైన్, ఇలా ఆక్సిటోసిన్, అలాగే ఇలా కొన్ని ఎండోర్ఫిన్స్ అవి రిలీజ్ అవ్వడం ద్వారా ఏంటి అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట. సో వాళ్ళు ఎప్పుడు చూసినా చాలా సంతోషంగా మనకు కనిపిస్తుంటారు. చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళు ఆనందంగా ఉంటూ ఉంటారనమాట. అటువంటిది మనకి కూడా ప్రభువారు ఆయనలో తిరిగి జన్మించిన తర్వాత ఆ విధంగా మనం సంతోషించగలం. చైల్డిష్ బిహేవియర్ ఉన్నంతకాలము కూడా చిన్న శ్రమ వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే మనం దానికి భయపడుతూ ఉంటాం, లేకపోతే వెనుకడుగు వేస్తూ ఉంటాం. ఒక చిన్న శ్రమ వచ్చిందా దేవుని మార్గం నుంచి మనం పక్కకి వెళ్ళిపోతాం. అసలు నన్ను పట్టించుకుంటున్నాడా దేవుడు, నా ప్రార్థన వింటున్నాడా, నాకు అసలు మంచి చేసే ఉద్దేశం ఉందా అని మనం అనుకుంటాం. కానీ చిన్న బిడ్డల వంటి మనసున్న వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఈ దాంట్లో కూడా నా పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది అనే ఒక నిశ్చయత వాళ్ళు కలిగి ఉంటారనమాట. సో మన జీవితంలో కూడా ప్రభువారి విషయంలో మనం సంతోషించేవారుగా ఉంటున్నామా లేదా అనేది కూడా మనం గుర్తించాలన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే చిన్న బిడ్డల్లో ఉన్న ఇంకొక క్వాలిటీ ఆనెస్టీ అనమాట, నిజాయితీగా ఉండడం అనేది. ఇది మనకి కష్టమైన పని. ఎందుకు అనంటే మనకి రిస్క్ తెస్తుంది అన్న ఆలోచన మనలో వచ్చినప్పుడు మనం అక్కడ ఖచ్చితంగా సత్యాన్ని మనం ప్రకటించలేం.
మన క్యారెక్టర్లో, మన యొక్క కాండక్ట్లో, బిహేవియర్లో మనం సత్యాన్ని కలిగి ఉండలేం. మనం ఏం చేస్తాము అని అంటే అక్కడ కొంత కవరింగ్ చేస్తూ ఉంటాం అనమాట, మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చైల్డ్ బ్రెయిన్లో ఉన్నది ఏంటి అని అంటే వాళ్ళకి మ్యానిపులేషన్ తెలియదు అనమాట. వాళ్ళకి లోపల ఏది ఉంటే అదే చెప్తారు, వాళ్ళు ఏది ఫీల్ అయితే అదే చెప్తూ ఉంటారనమాట. సో అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడి ఎదుటి వారిని గాయపరచడం కాదు, కానీ అన్ని విషయాల్లో మనం నిజాయితీగా ఉండాలి అనేది ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నమాట మన జీవితంలో. మన ప్రైవేట్ లైఫ్లో ఏ విధంగా ఉంటున్నాం, మన పబ్లిక్లో ఏ విధంగా ఉంటున్నాం. జనరల్గా మన ప్రైవేట్ లైఫ్లో ఏ విధంగా ఉంటున్నామో పబ్లిక్లో అలా మనం ఉండం. ఎందుకనంటే మనలో ఉన్న ఫ్లాస్, మన షార్ట్ కమింగ్స్ ఇతరులకు తెలిసిపోతాయని మనం పబ్లిక్లో మనం మంచిగా మనం నటిస్తూ ఉంటాం. కానీ చిన్న బిడ్డలు అలాగుండరు. వాళ్ళు ఒంటరిగా ఉన్నా లేకపోతే ఇతరులతో ఉన్నా సరే వాళ్ళు ఆనెస్టీగా ఉంటారనమాట. మన జీవితంలో కూడా అటువంటి నిజాయితీ మనం చెప్పుకున్నాం, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని. సో మన జీవితంలో కపటం ఉండకూడదు. ప్రభు వారి దగ్గర కూడా జనరల్గా మనం ప్రేయర్ చేసినప్పుడు కూడా చాలామంది ప్రేయర్స్లో ఏం చేస్తారంటే ఎక్కడైనా తప్పిపోయానేమో అంటూ ఉంటారనమాట. అదేంటంటే మోసపరుచుకోవడం, మనల్ని మనం మోసపరుచుకోవడం. మనం ఎక్కడ తప్పిపోతున్నామో అన్నీ మనకి తెలియకపోవచ్చు, కానీ కొన్ని మనకి తెలుస్తూ ఉంటాయి. పలానా నేను ఇక్కడ చేసింది తప్పు, ఈ విషయంలో నేను అక్కడ అబద్ధం చెప్పాను, లేకపోతే ఈ విషయంలో నా యొక్క యాటిట్యూడ్ సరిగ్గా లేదు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ అయినా మనం ఏం చేస్తామంటే అక్కడ మనల్ని మనం కవర్ చేసుకుంటూ ఉంటాం. ప్రార్థనలో కూడా మన యొక్క తప్పును స్పెసిఫిక్గా మనం ప్రభువారి దగ్గర ఒప్పుకోలేం. లేకపోతే ప్రభా ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను, దీన్ని నేను జయించలేకపోతున్నాను, దీనిలో నేను పడిపోతూ ఉన్నాను అనే ఆనెస్టీ మనలో రావట్లేదు. అది దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి అది మనకి ఆటంకంగా ఉంటుందన్నమాట. సో వీటన్నిటినీ కూడా మనం గుర్తించి ఈ చిన్న బిడ్డల లక్షణం మనం కలిగి ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మనకి తెలుసు చిన్న బిడ్డలు ఎంతగా నమ్ముతారు అంటే వాళ్ళ పేరెంట్స్ని. ఒక తండ్రి తన బిడ్డను పైకి గాల్లో వేసినప్పుడు వాళ్ళు కేకలేయరనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో కూడా వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. ఎందుకు అని అంటే అది అక్కడ వాళ్ళ యొక్క ట్రస్ట్ని చూపిస్తుంది అనమాట. అంటే ఏ చేతులు గాల్లోకి వాళ్ళని విసిరాయో అదే చేతులు నన్ను సేఫ్గా పట్టుకుంటాయి, నన్ను ప్రొటెక్ట్ చేస్తాయి అనే ఎష్యూరెన్స్ అన్నమాట, ఆ ట్రస్ట్ అన్నమాట. మన జీవితంలో కూడా ఈ శోధన వచ్చింది నాకు అనంటే ఖచ్చితంగా నన్ను నిర్మించిన నా తండ్రి చేతులు ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించగలవు, లేదా ఈ పరిస్థితిలో నన్ను ఇంకా రిఫైన్ చేయడానికి నన్ను నడిపించారు అనే ట్రస్ట్ మనలో ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. చిన్న బిడ్డలు ఎంతగా తమ తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంచుతారో మన జీవితంలో కూడా మన పరలోకపు తండ్రి విషయంలో అటువంటి ట్రస్ట్ అనేది, విశ్వాసం అనేది మనకు ఉండాలని ప్రభువారు చెప్తున్నారు. అన్ని విషయాల్లో మనం ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే కనుక మనం నిజాయితీగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా ప్యూర్ అండ్ హోలీగా ఉండాలని చెప్తున్నారనమాట. అసలు దేవుడు ఎందుకు మనల్ని సృష్టించారు అనంటే ఆయన ఎదుట మనం పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నారంట. అందుకని ఇక్కడ ప్రభువారు మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని. సో ఈ రాత్రి కాల్చంలో మనలను మనం టెస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ మనం చైల్డిష్గా ఉంటున్నాం, ఏ ఏరియాస్లో చైల్డ్ లైక్ ఉన్నామో వాటిని ఇంకా మనం కంటిన్యూ చేస్తూ చైల్డిష్గా ఉన్న ఏరియాస్ని కూడా మనం చైల్డ్ లైక్గా మార్చుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అలా ఉంటేనేగా మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశాన్ని పొందుకోలేం. అసలు ఎంటర్ అవ్వాలి అని అంటేనే మనకు అది ఉండాలన్నారు. మనకి తెలుసు ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మనల్ని అడిగేది ఏంటి అంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఐడి ప్రూఫ్స్ అడుగుతూ ఉంటారనమాట. సో ఇక్కడ దేవుని రాజ్యంలోనికి కూడా ఎంట్రీ ఏంటంటే చైల్డ్ లైక్ మెంటాలిటీ అనమాట. మనకి ఎంత బిబ్లికల్ నాలెడ్జ్ ఉంది అది ప్రభు వారికి అనవసరం అనమాట. పరిసయ్యులకి శాస్త్రులకి ఎంతో బిబ్లికల్ నాలెడ్జ్ ఉంది, అన్ని ప్రవచనాలు వాళ్ళకి తెలుసు, చూడకుండా చెప్పగలరు. కానీ యేసుక్రీస్తు వారే మెస్సయ్యే ఆ విధంగా గాడిద మీద ఎక్కువచ్చినప్పుడు వాళ్ళు గుర్తించగలిగారంటే గర్వంతో వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ ఈ స్క్రిప్చర్స్ ఏమీ తెలియని చిన్నపిల్లలు వాళ్ళు దావీదు కుమారునికి జయమని స్తుతించగలిగారు అంటే వాళ్ళు ఎంతగా హంబుల్గా ఉండబట్టి దేవుడు వాళ్ళకి అది రివీల్ చేశారు. మన జీవితంలో కూడా
మనకి ఎంత వాక్యం తెలుసు, ఎన్ని మనం చూడకుండా చెప్పగలం. ఇది కాదు కానీ దేవుని రాజ్యానికి చేర్చేది ఏంటంటే అటువంటి పరిపూర్ణమైన ఒబీడియన్స్, అలాగే హంబుల్నెస్ అనమాట, తగ్గింపు జీవితం. చిన్న బిడ్డలాగా మనకు ఒక టాలెంట్ ఉంది అని అంటే అది ప్రభువారు ఇచ్చిందని మనం గుర్తించాలన్నమాట. దాన్ని బట్టి మనం అతిశయించడం కాదు. కానీ అందుకని ఏమంటారంటే అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవల్లని. సో మన జీవితంలో కూడా అన్ని విషయాల్లో మన పరలోకపు తండ్రికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు మనం కూడా దేవుని రాజ్యానికి చేరగలమని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో చిన్న బిడ్డల వలె జీవించుటకు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన మా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పాసన్నిధికి నడిపించారు, మీకు వందనాలు దేవా. మరి మేమందరం మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారమైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేమని నాయన మీరు సెలవిచ్చారు. అనేక మార్లు నాయన తండ్రి మేము ఎంతో నాయన చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నాం. మాకు ఎదురయ్యే శోధనలో పరిస్థితుల్లో నాయన తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టి మేము దూరం అయ్యే వారంగా ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించి మన్నించమని వేడుకున్నాను దేవా. మా జీవితాల్లో నాయన తండ్రి చిన్న బిడ్డల వంటి నాయన తండ్రి అటువంటి మనస్తత్వం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ విషయంలో కపటం ఉంటుందో ప్రభా దాన్ని తొలగించండి. నిష్కపటంగా మిమ్మల్ని సేవించడం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం దయచేయండి. ఏ విషయాల్లో నాయన మిమ్మల్ని నమ్మలేకపోతున్నామో ఇదైనా మాకు ఉన్నటువంటి అపనమ్మిక, అవిశ్వాసం తొలగించమని ప్రార్థిస్తున్నాం. మీ పట్ల పరిపూర్ణమైన విశ్వాసం మాకు దయచేయమని వేడుకున్నాను దేవా. కృప చూపించండి. అలాగే నాయన తండ్రి ఏ విషయాల్లో నాయన తండ్రి మేము పరిశుద్ధత, పవిత్రత లేకుండా ఉంటున్నాము ఆ విషయాల్లో కూడా సరిచేసుకుంటూ కృపలను దయచేయండి దేవా. మీరు పరిశుద్ధులైన ప్రకారం మా సమస్త ప్రవర్తన యందు, మా ఆలోచనలో, ఊహల్లో, తలంపుల్లో, ఉద్దేశాల్లో, క్రియల్లో, నడతల్లో, ఎదుటి వారితో నాయన తండ్రి ప్రభ మాట్లాడే విషయంలో, మా యొక్క రిలేషన్షిప్స్ విషయంలో నాయన తండ్రి మేము పని చేసే చోట ప్రతి చోట కూడా నాయన ఆ యొక్క హోలీ స్టాండర్డ్స్ని అనుసరించి మేము నడుచుకోవడానికి మీ కృపలను దయచేయండి. మేము నాయన తండ్రి ప్రజల యొక్క నాయన తండ్రి ప్రభ అప్రిసియేషన్ కోరుకోకుండా నాయన వాళ్ళ అటెన్షన్ కొరకు మేము చూడకుండా మరి అక్కడ ఉన్న చిన్న బిడ్డలు ఏ విధంగా నాయన దావీదు కుమారునికి జయమని మిమ్మల్ని స్తుతించారు. మేము ఎక్కడ ఉన్నా నాయన తండ్రి మీ నామ మహిమార్థమే మేము జీవించేటట్టు, మిమ్మలను నాయన తండ్రి ప్రతిబింబించేటట్టుగా జీవించటకు నాకు ప్రతి ఒక్కరికి మీ యొక్క సహాయంను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. కృప చూపించండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో నడిపించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు. వారికి కూడా నాయన తండ్రి నాయన మరి మార్పు నొంది చిన్న బిడ్డల వలె జీవించటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచండి దేవ. ఇదైనా ఏకీభవించిన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థిస్తున్నాం దేవ. మరి రమేష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి నైనా. మీరు అక్కడ పర్యంతం వరకు చిన్న బిడ్డల వల్ల జీవించటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన తండ్రి స్పంకీ గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మరి మార్పు నొంది చిన్న బిడ్డల వలె నాయన మీ కొరకు జీవించటకు సహాయం దయచేయండి. శివబిందు గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన తనే. వారి యొక్క విశ్వాసాన్ని కూడా మీరే ఘనపరచండి. వారు కూడా నాయన తనే మరి మార్పు నంది చిన్న బిడ్డల వల్లే జీవించు మీరు ఆకడు కొరకు ఎదురు చూచినట్లుగా మీ కృప దయచండి. రామ్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. చిన్న బిడ్డల వల్లే మీరు ఆకడు కొరకు వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. చిన్ని గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. వారిని కూడా కనికరించండి. వారి ఆశ కోరికను మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. మీతో సహవాసం చేయటకు మరి నేను ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని కోరుతున్నారు ప్రభా. మీ చిత్తానుసారంగా ఏది అడిగినా అది అనుగ్రహించే దేవ మీరే నాయన తండ్రి. వారి యొక్క నాయన తండ్రి కోరికను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. వారిని కూడా మీరు అక్కడి కొరకు సిద్ధపరచండి నాయన తండ్రి. ఆమోస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి మీరు అక్కడి కొరకు నాయన తండ్రి తగినటువంటి సిద్ధపాటు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. కనికరించండి. అలాగే ప్రభా మరి హార్ట్స్ లైఫ్ వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి లక్ష్మీనారాయణ గారు నాయన తండ్రి రైల్వే మరి కాల్ లెటర్ కొరకు ఎదురు చూస్తున్నారు. తగ్గించంలో దయచేయమని వేడుకున్నాను. వివాహం కొరకు సిద్ధపరచండి. మీరు సిద్ధపరిచిన నాయన తండ్రి బిడ్డను ఆయన నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రతి విధమైన కౌంటర్ ఫీట్ వేసినంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం దయచండి ఏసే. మరి నాయన తండ్రి మరి వారి యొక్క నాయన తండ్రి సిస్టర్ వారి యొక్క ఇల్లు కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయి ఉంటుండగా ప్రభా మరలా అది నాయన తండ్రి మరి ఆ పని ప్రారంభించటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం దయచండి. మరి ప్రభు వర్ధన్ అనే బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ బిడ్డకు కావాల్సినటువంటి జ్ఞానము, తెలివి, వివేచన, జ్ఞాపక శక్తి దయచండి. నేను ఆ బిడ్డకు కూడా మారు మనసును అనుగ్రహించమని
ప్రార్థిస్తున్నాను. దేవా కనుకరించండి. అలాగే నాయన ఎఫ్రేమ్ గారి కొరకు ప్రార్థిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలోనైనా ఉన్నటువంటి ప్రతి అక్కరిన అవసరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకున్నాను. దేవా సహాయం దయచేయండి. అలాగే నాయన తండ్రి మరి మాధురి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరిచి మీరు అక్కడి కొరకు సిద్ధపరచండి. జక్కయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ఉద్యోగము వివాహం విషయంలో కూడా మీరు ద్వారం తెరవండి ప్రభా. మరి వారు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారి యొక్క ప్రయత్నంలో మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. మీరు సిద్ధపరిచిన జాబ్ని మీరే వారికి దయచేయండి. వారి విశ్వాసాన్ని గణపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా కనుకరించండి. ఈ విధంగా ఎంతమంది అయితే నాయన తండ్రి మరి ఏ అవసరతలు ప్రభా అక్కర్లు కలిగి ఉన్నారో వాటిని మీ మహిమైశ్వర్యంలో తీర్చండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవా మీరు ఆకళ్ళు ఎత్తబడకుండా మా జీవితాల్లో ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని కూడా నాయన ఈ దినం మేము సరి చేసుకున్నట్లు కృపను అనుగ్రహించండి. మరి సరి చేసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఈ అవకాశాలను నాయన తండ్రి మేము నాయన తృణీకరించకుండా వ్యర్థపరచుకోకుండా కృపను అనుగ్రహించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరబడును గాక. మా అందనహారం నేడు మాకు దయచేయి. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలో ఏకాదశిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ బలం నిరంతరం నీదేనా మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు సదాకాలం తోడైండి మనను ఆయన రాకడ రాయపరచును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.